అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో అనేక మంది ఘనమైన విజయాలు పొందాలని, ఓడిన చోటే తలెత్తుకొని ఒక ఉన్నతమైన సాక్షులుగా వాడబడాలని దైవజనుడిగా ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. మనం ఓడిపోతే ప్రభు మనల్ని గెలిపిస్తాడు అన్న. ఈ మాటకు అర్థం ఏంటని మీరు అంటారేమో. చాలా మట్టికి అనేక మంది ఓడిపోవడం గల కారణం ఏంటంటే, నా జ్ఞానము, నా బలము, నా శక్తి, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు చదువు ఉంది, అన్నీ నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకోగలనని కొంతమంది గర్విస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా మట్టుకు ఓడిపోతున్నారు. అందుకే కొంతమంది ఏమంటారంటే, అన్న నాకు అన్నీ ఉన్నాయి, అయినా ఎందుకు ఓడిపోతున్నాను? అందం ఉంది, నాకు పెళ్లి సంబంధాలు ఎందుకు రావట్లేదు? చదువు ఉంది, నాకు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు? ఖర్చు పెట్టగలిగిన డబ్బులు ఉన్నాయి, అయినా వ్యాపారంలో ప్రతిరోజు ఎందుకు నష్టం వస్తుంది? నా చుట్టూ అనేక మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ బాగుంది, అన్నీ బాగున్నా కానీ ఎందుకు నేను పదే పదే ఓడిపోతానని కొంతమంది చాలాసార్లు ప్రార్థన రిక్వెస్ట్లు పడుతూ ఉంటారు. ప్రియ సంగమా, మన ఓటమికి గల కారణం ఏంటి తెలుసా? నేను ఏదన్నా సాధించగలను అన్న ఆలోచనే మనల్ని ఓడిపోయేలాగా చేస్తుంది. బైబిల్లో చాలామంది భక్తిపరులు ఎన్నో విజయాలు పొందగలిగారు. వారు విజయాన్ని పొందడం గల కారణం ఏంటి తెలుసా? వారందరి ఆలోచన చాలా విచిత్రమైనది. వారందరూ ప్రభువుని మహిమపరిచారు. దేవా, మా బ్రతుకులో విజయం రావాలంటే నువ్వు మా బ్రతుకుల్లో పనిచేయాలని తమ జీవితాలని ప్రభు పాదాల దగ్గర పెట్టిన వారు. వారికి ఎన్నో విజయాలు గతంలో వచ్చినా ఆ విజయాలకు కారణం దేవుడే అని అనేక మంది మధ్యన సాక్ష్యం చెప్పగలిగారు. ఒకవేళ వారు యుద్ధానికి వెళ్తున్నా మా పక్షాన దేవుడున్నాడు అని ప్రభు మీద ఆధారపడగలిగారు. అందుకే వారు బలహీనులుగా ఉన్నా గొప్ప విజయాలు వారు పొందుకోగలిగారు. ఈరోజు కొంతమందికి బలం ఉన్నా విజయాన్ని పొందలేకపోతున్నారు. ప్రియ సంగమా, మీరందరూ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని దైవజనుడికి ఈ మాటను మీతో పంచుకుంటున్నాను. ఎప్పుడు నా జీవితంలో చేసే ప్రార్థన ఎట్లా ఉంటుంది చెప్పనా? ప్రభా, నా జ్ఞానము నశించాలి, నీ జ్ఞానం మాత్రమే నా బ్రతుకులో పనిచేయాలి. నా ఆలోచనలు, నా తలంపులు, నా మార్గాలన్నీ చెరపబడాలి. నీ ఆలోచన, నీ చిత్తము, నీ బలం మాత్రమే నా బ్రతుకులో పనిచేయాలి. ప్రభా తండ్రి, ఈరోజు మేము ఇలా ఉన్నామంటే కారణం నువ్వేనయ్యా అని సమస్తం ప్రభు పాదాల దగ్గర పడడానికి ఇష్టపడుతూ ఉంటాం. అందుకే మేము బలహీనమన్న సంగతి మాకు తెలుసు, కానీ దేవుడు బలమైన సాధనాలుగా వాడుకోవడం ప్రారంభించాడు. ప్రియ సంగమా, ప్రభుని నమ్ముకున్న తర్వాత నేను అనే స్వభావం తొలగించబడి నా ప్రభువే చేయగలడు, నా ప్రభు మాత్రమే సాధ్యపరచగలడని మీరు ప్రతి విషయంలో ప్రభు వైపు చూడగలిగితే దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. అందుకే మన స్వభావం పని చేయకూడదు, దేవుడు మాత్రమే మన బ్రతుకులో పని చేయాలి. అందుకే నేనేమంటానంటే, మన ఆలోచన ఓడిపోవాలి, దేవుని చిత్తం మన బ్రతుకులో పనిచేసినప్పుడే మనం ఘనమైన విజయాలు పొందగలం. ప్రియ సంగమా, దేవుని వాక్యాల అద్భుతమైన సందర్భం ఉంది. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 45వ మాట చదవగలిగితే, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఒక బాలుడు యుద్ధ భూమిలో మాట్లాడుతున్న ప్రత్యేకమైన మాట ఏంటి తెలుసా? నేను సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీదకు వస్తున్నాను. ప్రియ సంగమా, దావీదు ఎన్నో విజయాలు గతంలో పొందాడు. వాస్తవానికి చెప్పాలంటే అరణ్యంలో అతడు మందని మేపుతున్నప్పుడు అతడు భయంకరమైన క్రూర జంతువులతో పోరాడగలిగాడు. దేవుడి శక్తిని అనుగ్రహించాడు. సింహమును జయించగలిగిన శక్తి సామర్థ్యతని దావీదుకు దేవుడు అనుగ్రహించిన అతడు అంటున్న మాట ఏంటి తెలుసా? నా ప్రభు బలము చేత వీటిని సాధించగలిగానని సౌలు దగ్గర చెప్పాడు. ప్రియ సంగమా, యుద్ధ భూములకు దిగిన తర్వాత అందరినీ చూసి గర్వపు మాటలు రాలేదు. గొలియాతును చూసినప్పుడు రోషము కలిగిన మాటలు ఎలా మాట్లాడతాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను వచ్చాను, నువ్వైతే నీ బలము నమ్ముకున్నావు, నేను ప్రభు బలాన్ని నమ్ముకున్నానని ఎంత ఉన్నతమైన సువార్త ఆ స్థలంలో వినబడిందో ఒకసారి మనం ఆలోచిద్దాం. మనం చాలా మట్టుకు ఏమంటామంటే, నాకు ప్రార్థన అక్కర్లేదండి, నేను ఏదైనా సాధించగలను, దేవుని దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏదైనా సాధించగలను, నా దగ్గర తలాంత్ ఉంది, నా దగ్గర ధనం ఉంది, నా దగ్గర ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, అన్నీ నా దగ్గర ఉన్నాయి అని కొంతమంది గర్విస్తూ ఉంటారు. ప్రియ సంగమా, గర్వం ఎంత ప్రమాదకరమైందంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. గొలియాతు ఓడిపోవడం గల కారణమంతా ఒకటే, అతడు గర్వపు హృదయం కలిగిన వాడు. నన్ను ఎవరూ జయించలేరు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మౌనంగా నిలిచిపోయారు, నేనెంత గొప్ప వీరున్నో, నేనెంత బలమైన వాడిని అని తనకు తాను ఎంతో గర్వించిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ గర్వాన్నంతా దించడానికి దేవుడు ఒక బాలుని పంపించాడు. ప్రియ సంగమా, ఈ బాలుడు ఎవరో తెలుసా? దేవుని నామాన్ని ధరించిన వాడు. తన జీవితంలో తన స్వభావాన్నంతా విడిచిపెట్టి దేవుని స్వభావాన్ని ధరించుకున్నవాడు. అందుకే నేను అనుభవంతో అంటాను, మనం ఓడిపోతే
ప్రభు మనల్ని గెలిపిస్తాడు. మన ఆలోచన ఓడిపోతే ప్రభు మనల్ని గెలిపిస్తాడు. మన గర్వమంతా నశించిపోతే దేవుడు మనల్ని గెలిపిస్తాడు. నేను అనే స్వభావాన్ని పక్కన పెడితే దేవుడు మనల్ని గెలిపిస్తాడు. నా దగ్గర అన్నీ ఉన్నాయి అన్న మాటని పక్కన పెట్టేసి నా ప్రభువే చేయగలడు అని ప్రభు వైపు చూస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా గెలిపిస్తాడు. చాలా మంది హృదయాల్లో ఈ మధ్యన ఎలా ఉందంటే, మా దగ్గర డబ్బు ఉందండి, మేము ప్రభు దగ్గరికి రావక్కర్లేదు అంటారు. ఎందుకు ఈ మాట మీతో పంచుకుంటున్నానంటే, నేను సిఎంసి వెల్లూరుకి వెళ్ళినప్పుడు నాకు మొట్టమొదటిగా పరిచయమైన పేషెంట్ పేరు మారుతి గారు. ఆయన నా పక్కన కూర్చొని ఒక మాట చెప్పాడు. ఇట్లాగ తమ్ము చూపించి అన్నాడు కదా, నువ్వు బెస్ట్ హాస్పిటల్కి వచ్చావు, డబ్బులు ఖర్చు పెడితే చాలు, ఈజీగా బ్రతుకుతావు అన్నాడు. ఆ మాటలు చెప్తున్నప్పుడు నా హృదయానికి ఏమనిపించిందంటే, వారి దగ్గర ధనం ఉంది కాబట్టి వారు అట్లా మాట్లాడుతున్నారు. మా దగ్గర ధనం లేదు సుమి, వెనకాల ఖర్చు పెట్టడానికి కూడా మా కుటుంబము స్తోమత కూడా అంతంత మాత్రమే ఉన్న పరిస్థితులు. వారంటున్న మాట తెలుసా, నువ్వు ఏడుస్తే నీ ప్రభు బాగు చేస్తాడా, నువ్వు భక్తి చేస్తే నీ ప్రభు బాగు చేస్తాడా, డాక్టర్ల చేతిలో ఉందంతానే, వారి దగ్గర డబ్బులు ఖర్చు పెడితే మనకన్నీ బాగవుతామని వారు రకరకాల మాటలు చెప్తున్నప్పుడు మా దగ్గర ధనము లేదు, మరొక వైపు చూస్తే శరీరము క్షీణించిపోతున్న పరిస్థితులు, అయినా కానీ ఒకే ఒక్క మాట చేత మేము ధైర్యపరచబడ్డాం. అదేంటి తెలుసా, మనుషులకు అసాధ్యమేమో, వైద్యులకు అసాధ్యమేమో, నా ప్రభుకు సమస్తము సాధ్యము గనక, ప్రభా వైద్యుల కంటే పరమ వైద్యుడు నువ్వే గనక నిన్ను నమ్ముతున్నానయ్యా, నీ బలము చేత ఎవరు బ్రతికినైనా మార్చగలిగిన దేవుడివయ్యా, నీ జ్ఞానం ఉన్నతమైనది, నీ ఆలోచన ఉన్నతమైనది, మా పట్ల నువ్వు కలిగి ఉన్న ఉద్దేశాలు చాలా ప్రత్యేకమైనవి కదయ్యా, నిన్ను ప్రేమించే వారిని ఎంతమాత్రం త్రోసివేసే దేవుడు కాదు కదయ్యా. ప్రభా, నా స్వభావం పూర్తిగా నశించాలి, నా పాపం పూర్తిగా నశించాలి, నీ రక్తం చేత కడిగేయ్యా, ఈసారి నుంచి బ్రతుకుతే అది నీకోసం అయి ఉంటుంది ప్రభా అని మా బ్రతుకులను ప్రభు పాదాల దగ్గర అప్పగించాం. ఘనమైన విషయం ఏంటి చెప్పనా, ఎవరైతే డబ్బుంటే బ్రతుకుదామన్నారో వారు ఈరోజు లేరు. మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర ఆస్తిపాస్తులు లేవు, మా దగ్గర ఖర్చు పెట్టగలిగిన స్తోమత కూడా లేదు, కానీ ఈరోజు నిలబడి ప్రభు పరిచయం చేయడం గల కారణం అంతా ఒకటే, నా ప్రభు మమ్మల్ని గెలిపించాడు. కారణం మా స్వభావాన్ని మేము పక్కన పెట్టాం, మా ఆలోచనలు పక్కన పెట్టాం, మా ఉద్దేశాలను పక్కన పెట్టాం. ఒక లెక్క చెప్పాలంటే నేను ఓడిపోయాను. నేను ఎప్పుడైతే ఓడిపోయానో ప్రభు నన్ను గెలిపించడం ప్రారంభించాడు. జోషి అనే స్వభావాన్ని పక్కన పెట్టాను, నా ఇష్టం అనే స్వభావాన్ని పక్కన పెట్టాను. అందుకే చాలా మందికి చెప్తాను, జోషి ఓడిపోయాడు కాబట్టే క్యాన్సర్ పైన దేవుడు విజయాన్ని ఇచ్చాడు అంటాను. ప్రియ సంగమా, ఈరోజు మీ హృదయ ఆలోచనలు ఎరిగిన దేవాది దేవుడు మీ ప్రార్థన జీవితాన్ని చూస్తున్నాడు. అందుకే ఒక సలహా చెప్తున్నాను, నేను అనే మాటను పక్కన పెట్టేసేయండి, నా ప్రభువే చేస్తాడు అన్న మాటను మీరు ముందు పెట్టుకుని ప్రార్థించండి. ఎర్ర సముద్రం నిండుపాయలుగా మార్చిన దేవాది దేవుడు ఈరోజు మీ బ్రతుకుల్లో నూతన ద్వారాలు తెరవబోతున్నాడు. దావీదుని చాలా తక్కువ అంచనా వేశారు, కానీ క్రీస్తు నామాన్ని ధరించిన దావీదుకి ఉన్నతమైన విజయాన్ని అనుగ్రహించాడు. ఈరోజు మీరు ధరించింది ఏ నామో తెలుసా? అన్ని నామముల కంటే పైనామమైన యేసుక్రీస్తు నామాన్ని ధరించిన వారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, మనందరము క్రీస్తు రక్తం చేత కడగబడిన ఆయన పిల్లలుగా మనం చేర్చబడ్డాం. మనం ఎంత ధన్యులమో. విజయమని కాళ్ళ దగ్గర పడ్డానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు. ధైర్యంగా ఉండండి. కాకపోతే ఒక మాట చెప్తున్నాను, మనం ఓడిపోవాలి, మన స్వభావం ఓడిపోవాలి, మన ఆలోచనలు ఓడిపోవాలి, మన మాట తీరన్నీ మారిపోవాలి, మన పద్ధతులన్నీ కూడా మారి మన జీవితాన్ని ప్రభుకి అప్పగించగలిగితే, నువ్వు ఏ చోటనో నాకు తెలియదు కానీ, ఏ పరిస్థితుల్లో ఈ వీడియో చూస్తున్నావో నాకు తెలియదు కానీ, ఓడిపోయిన చోటే ఘనమైన పాత్రగా ప్రభు నిన్ను నిలబెట్టుకుంటాడు. నాకు తెలుసు మీలో చాలామంది కన్నీరు గారుస్తున్నారని. కొంతమందికి ధన బలము, అధికార బలము ఉన్నాయని కొంతమంది గర్విస్తూ మిమ్మల్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. ఏవి కంగారు పడకండి. నా ప్రభు మిమ్మల్ని ఉన్నతమైన సింహాసనం ఎక్కించబోతున్నాడు. శత్రులు చూస్తుండగానే ఘనమైన విజయాలు ఇవ్వబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.